ప్రకృతి ఎరువులను స్వయంగా తయారు చేసుకుంటున్నారు ఈ సాగుదారు. అందుకోసం 15 దేశీ ఆవులను పొలంలోనే పెంచుతున్నారు. ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ యూనిట్ను నెలకొల్పారు. తాను తయారు చేసిన వర్మీ కంపోస్ట్ను తన అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన ఎరువును తన వలే ప్రకృతి సేద్యం చేసే రైతులకు అందిస్తూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు చంద్రశేఖర్. మరి వర్మీ కంపోస్ట్ యూనిట్ నిర్వహణతో పాటు ప్రకృతి ఎరువులను ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు, పంటకు ఏ సమయంలో ఎంత మోతాదులో అందిస్తున్నారో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నేను వ్యవసాయం చేసేటప్పుడు నాకు డెంకాడ మండలంలో ఏవో హరికృష్ణ గారని ఉండేవారు. అతను నాకు మోటివేట్ చేశారు, నీ ప్రకృతి వ్యవసాయం చేస్తాను అంటున్నాను కాబట్టి నీకు ఫస్ట్ వర్మీ కంపోస్ట్ యూనిట్ అనేది నీకు కావాలి, సో దానికి నువ్వు తీసుకుంటూ చేయిస్తే బాగుంటుంది అనేసి అంటే తను నాకు మోటివేట్ చేశారు. సో గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఈ విధంగా వస్తుంది అంటే నేను 60 feet లెంత్ 40 feet విడ్త్ ఈ విధంగా దీంట్లో 4 beds 1.5 feet డెప్త్ 2 feet విడ్త్ ఈ విధంగా ఒక 4 beds మేము ఇక్కడ నిర్మించాం. అలాగే మనం దీని లోపల దాచుకోవడానికి ఒక రూమ్ కూడా, దాంట్లో షెడ్ అనేది ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ సైట్ అంతా నేను ఏంటంటే రీసైక్లింగ్ బిన్ టైప్లో నేను చేశాను. ఎలాగంటే నా దగ్గర ఆవులు ఉండాలి, ఆవులు అనేది ఎలాగ నాకు కావాలి, మెయిన్ గోమూత్రం కావాలి, పేడ కావాలి. సో పేడ నుంచి మనకి మిథేన్ ఉంటుంది. ఆ మిథేన్ బయోగ్యాస్లో వేస్తే ఆ గ్యాస్ ఫామ్ అయ్యి గ్యాస్ మనం వంటకి యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత వచ్చి స్లావరీ తీసుకొచ్చి కంపోస్ట్లో మనం వేసేస్తాం. కంపోస్ట్లో వేయడం వల్ల మన వర్మీ కంపోస్ట్ అనేది వచ్చేస్తాయి. సో నాకు స్టార్టింగ్లో ఈ ఎత్వామ్స్ అనేది నాకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ గారు ప్రొవైడ్ చేశారు. అతను స్టార్టింగ్లో నాకు ఇచ్చినవి వాటిని నేను అలాగే వాటిని డెవలప్ చేసుకుంటూ ఇంత పెద్దగా చేశాను వాటిని. సో నాకు యాక్చువల్ ఏంటంటే ఈ పేడ తీసుకొచ్చి అందులో స్లావరీ అండ్ బయట నుంచి ఆవుల పేడ తీసుకొచ్చి దీంట్లో వేసిన తర్వాత డ్రిప్ అనేది నేను పెట్టానండి. దీనికి ఈ నేను డ్రిప్ అవుతూ ఉంటుంది. ఒకసారి స్టార్టింగ్లో మటు మనం వాటర్ పెట్టేసి ఒక 1 month వరకు అలాగ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పెడుతుంటే అది వెట్ అవుతుంటుంది. వెట్ అయిన తర్వాత ఎత్తవాంస్ అందులో వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఏమవుతుంది, ఇంకా అలా కిందకి వెళ్ళిపోయి అలాగే గుల్లబారి అవి తినేసి పైకి వచ్చి దాని తాలూకా దీన్ని అనేది చేస్తుంది, మల విసర్జన అనేది బయటకు వచ్చి చేస్తుంది. దాన్ని అలా పోగు పెట్టి దాన్ని మనం ఎత్తేసి స్టోరేజ్ చేసి మన బ్యాగుల్లో ఉంచుకుంటాం. ఇది నాకు ఎలాగవుతుందని అంటే నాకు మనకి డీజే కోకోనట్ కంపెనీ, తర్వాత పపాయ రెడ్ సన్ను, తర్వాత జామి తైవాన్ జాము, తర్వాత మ్యాంగోసు, ఇవి కాకుండా టెరెక్స్ గార్డెన్, కిచెన్ గార్డెన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ నాకు అప్రోచ్ అవుతున్నారు. నాది ఆల్రెడీ గూగుల్లో ఉంది, చెక్ చేస్తే నా లొకేషన్ షేర్ చేస్తాను. వాళ్ళు చూసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో నాకు టన్నుల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మోస్ట్లీ పెద్ద ఈ ఎకరాల కొలిది మన డీజే కోకోనట్, పపాయ, తైవాన్ జాము ఇవి వేసేవాళ్ళందరూ మనకి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఇది ఉంది. వాళ్ళ ద్వారా ఏవే కంపెనీ ఉన్నాయి, కంపెనీ ద్వారా కూడా వచ్చి మన క్వాలిటీ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు ఎలా చేస్తున్నారు అనేది. దాన్ని చేయడం వల్ల మనకి ఇది ప్రాఫిటబుల్గా నడుస్తుంది. మనకి ఎందుకంటే మన రా మెటీరియల్ అన్నీ నాకు ఇక్కడ సహజసిద్ధంగా దొరికినవి, ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే ఇక్కడ మనకి టన్ అనేది 15,000 to 15,000 వరకు అప్రాక్స్. సో లార్జ్ స్కేల్లో 5 tons 3 tons తీసుకుంటే వాళ్ళకి ఒక 10,000 వరకు టన్స్ వైజ్ అలాగే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో మనకి లేబర్ ఛార్జెస్ ఇవన్నీ తీసుకున్న ప్రాఫిటబుల్గా ఉంటుంది అనమాట. సో దానికి తోడు అట్ ద సేమ్ టైము కోకోపీట్ కూడా నేను తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాను. కోకోపీట్ కూడా దాన్ని యాస్టీస్గా మనం సేమ్ డీకంపోస్ట్ అయిపోతుంది. మన దగ్గర ఎత్వంశ వదిలేసిన తర్వాత డీకంపోస్ట్ అయిపోతుంది. సో దాన్ని కూడా ఎవరికి ఏ విధంగా కావాలనేది ఆ విధంగా నేను కోకోపీట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మోస్ట్లీ టెరెక్స్ గార్డెన్ చేసిన కోకోపీట్ యూజ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా మనం టెరెక్స్ గార్డెన్ చేసుకోవడానికి వాళ్ళకి అది కూడా టన్నుల కొద్దీ లేదు, టెరెక్స్ గార్డెన్ తక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తక్కువ క్వాంటిటీ 100 kgs 50 kgs ఆ విధంగా ఇస్తున్నాం. అది కూడా మనం అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ పెడతాం కాబట్టి అది కూడా ప్రాఫిటబుల్ 20-25 వరకు ఇస్తున్నాం వాళ్ళకు కూడా. సో అది కూడా ప్రాఫిటబుల్గా అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే నా అగ్రికల్చర్కి నేను యూజ్ చేసుకుంటాను, అట్ ద సేమ్ టైం బయటకు కూడా అవుట్ ఆఫ్ సర్కిల్కి కూడా ఇస్తున్నాను. సో దీని మెయిన్ ఏంటంటే మనకి పీపుల్స్ కొద్దిగా చేంజ్ అవ్వాలి, మనం ఓల్డెన్ డేస్కి వెళ్ళి మంచి ఫార్మింగ్ చేసుకొని మంచి ఫుడ్ తినాలనేది నా కాన్సెప్ట్. అదే పీపుల్ కూడా ఆ విధంగా చెయ్యాలి మారాలి అన్నదే నా ఆశయం మెయిన్. ఇక్కడ ఏంటంటే చాలామంది రైతులు వస్తారండి, ఎందుకంటే ఇక్కడంతా చూసి ఎలా చేస్తున్నారు ఏంటనేది అని అందరూ చూస్తున్నారు. సో వాళ్ళు చూసి కాదు ప్రాఫిటబుల్ ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ప్రాఫిటబుల్, ప్రతి హ్యూమన్ ప్రాఫిటబుల్ ఆలోచిస్తారు. మనం ఇది చేస్తే ఎంత ప్రాఫిట్ మనకు వస్తుంది అనేది వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ప్రాఫిటబుల్గా ఫస్టే వెళ్ళాలంటే కష్టమైన పని. సో కొద్ది రోజులు సస్టైన్ చేయవలసి ఉంటుంది, దెన్ ఆఫ్టర్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నా విలేజ్లో ఉన్న ఫార్మర్స్ కన్నా అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ.
చాలామంది అవుట్ ఆఫ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, చూస్తుంటారు, వాళ్ళ గైడెన్స్ అడుగుతారు. నేను గైడెన్స్ వాళ్ళకి చెప్తాను ఎల్లవేళలా. ఈవెన్ ఫోన్ కాంటాక్ట్ నేను వాట్సాప్ కావాలండి, ఏ విధంగా అయినా సరే వాళ్ళకి మద్దతు అనేది నేను సహాయం అనేది చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే. సో మా విలేజ్ కన్నా అవుట్ ఆఫ్ దే ఎక్కువ నాకు, మా విలేజ్ కన్నా. అయితే కొంతమంది ఇప్పుడు మారుతున్నారు, టైం పడుతుంది, టైం తీసుకుంటుంది.